ప్రస్తుతం మనం గణేష్ సింగ్ కళాకారు దగ్గర ఉన్నాం. ఇక్కడ ఈ యూనిట్ తాలూకా ప్రత్యేకత తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్కారం. ఈ ఆర్గనైజేషన్ ఎంతకాలం నుంచి ఉంది? అన్ని భారీ విగ్రహాలు ఉన్నాయి. భారీ హిస్టరీ మాది 3rd జనరేషన్ నడుస్తుందండి. ఇది మేము గణపతి ఇప్పటి నుంచి కాదు, చాలా ముందు నుంచి మా తాత ముత్తాత టైం నుంచి చేస్తున్నాం మేము. ఇంకోటి ఇప్పుడు మేము పెద్ద విగ్రహాలని కాదు, అన్ని సైజుల విగ్రహాలు చేస్తాము. మీకు స్టార్టింగ్ వచ్చేసి 8 అడుగుల నుంచి మా దగ్గర ఎంత సైజ్ కావాలో మీకు అంత సైజులో కస్టమైజ్. మ్యాక్సిమం 50 ఫీట్ ఎవరు తీసుకోపోలేండి. సిటీలో మ్యాక్సిమం తీసుకోపోయేది 30 ఫీట్స్. అది కూడా రేర్లీ 1-2 మంది అంతే. మ్యాక్సిమం అంటే 15 to 16 ఫీట్స్ ఎక్కువ పోతాయి. సో ఇక్కడ మా కళ్ళ ముందు కనిపిస్తున్నాయి భారీ విగ్రహాలు. అన్ని భారీ విగ్రహాలు అన్ని. ఇట్లా యూనిట్ అండి, ఇంకా యూనిట్స్ ఏమైనా ఉన్నాయి? ఇంకా ఇది షోరూమ్ అండి. కానీ ఇది షోరూమ్, గోదాం సపరేట్ ఉంది. కొంచెం అవుటర్లో ఇస్తాము డిస్టిక్ వాళ్ళకి, కొంచెం మేము బయట నుంచి సప్లై చేస్తాము. అవుటర్ మీన్స్ ఇక్కడ హైవేలో మాది ఇంకోటి ఉంది పెద్ద షెడ్, అటు నుంచి అటే పోతాయి అవి డిస్టిక్ వాళ్ళకి. సో ఇయర్లీ మీకు ప్రతి ఏడాది ఎన్ని విగ్రహాలు ఇక్కడ నుంచి వెళ్తుంటాయి? మా దగ్గర రఫ్లీ అంటే ఒక 200 విగ్రహాలు మేము చేస్తాము. మ్యాక్సిమం 200 విగ్రహాలు, భారీ విగ్రహాలు అన్నీ మేము డిస్పాచ్ చేస్తూ ఉంటాం. అన్ని డిస్ట్రిక్ట్స్కి అక్కడ ఇక్కడ పంపిస్తాం అవి. సో ఇక్కడ హైదరాబాద్ నుంచి కాకుండా చాలా ఏరియాస్ నుంచి, చాలా ఓవరాల్ తెలంగాణ మొత్తం, ఆంధ్ర అక్కడ నుంచి చాలా మంది వస్తారు. గుంటూరు, బెంగళూరు కూడా పోయినాయి. 10-15 విగ్రహాలు ఎవ్రీ ఇయర్ పోతూ ఉంటాయి బెంగళూరుకి. మళ్ళీ తమిళనాడు పోతుంది. చాలా దూరం నుంచి వస్తారు కస్టమర్. సో మీ దగ్గర విగ్రహం చేయించుకోవాలంటే ఎన్ని నెలల ముందు మీకు ఆర్డర్ ఇవ్వాలి? మేము ఆర్డర్ కస్టమైజ్ కూడా ఇస్తాము. 3 months బిఫోర్ బుక్ చేయాలి. దానికి 3 months బిఫోర్ వాళ్ళు ఎట్లా కావాలి అట్లా మాకు స్కెచ్ ఇస్తే చాలు, మేము వాళ్ళకి అట్లా చేసిస్తాము. సో ఇక్కడ నుంచి తయారయ్యే విగ్రహాలు చాలా ఏరియాస్కి వెళ్తుంటాయి. అటువంటి వాటిలో పాపులర్ వాటి గురించి కొన్నిటిని చెప్పండి. మాది 1 పాపులర్ 2 పాపులర్స్ అని కాదు, ఓవరాల్ అన్ని డిస్ట్రిక్ట్స్లో ఏదైతే మెయిన్ విగ్రహాలు ఉంటాయో, కామారెడ్డి పట్టుకోండి, లేకపోతే మన కరీంనగర్, సిద్దిపేట, అట్లా ఏదైనా డిస్ట్రిక్ట్స్లో మెయిన్ విగ్రహం, కూర్చున్న విగ్రహం మనం ఇస్తాం. అది ఒక విగ్రహం ఇచ్చేసి మాది ఒక సైడ్ది పోతుంది అని చెప్పలేము. ఇట్లా సిటీలో కావాలంటే 2-3 విగ్రహాలు మాది పెద్ద అయిపోతాయి. చంద్రాన్ గుట్ట అట్లా, పురాణాపూల్ మెయిన్ విగ్రహం, మెయిన్ పెద్ద విగ్రహాలు అన్ని డిస్ట్రిక్ట్స్కి మనమే ఇస్తాము. ఈ విగ్రహాల్లో భారీ అంటే కాస్ట్లీయెస్ట్ విగ్రహం మీరు చేసిన వాటి ఇప్పటివరకు? కాస్ట్లీయెస్ట్ అని చెప్పలేము, డిపెండ్ అపాన్ వాళ్ళ సైజ్ ఎంత పెరుగుతుంది అంత ప్రైస్ కూడా పెరుగుతుంది. అది ఎందుకంటే దాంట్లో ఐరన్ అవన్నీ చాలా పోతుంది, అందుకోసం దాని ప్రైస్ ఎక్కువ అవుతూ ఉంటుంది. స్పెషల్లీ ఇంత ప్రైస్, ఇన్ని లక్షలు, ఇన్ని క్రోడ్స్ అని చెప్పలేము. నేను చెప్తున్నా ఉన్నమాట, ఏది సింపుల్గా ఎంత హైట్ ఉంది అంత ప్రైస్ హెవీ ఉంటుంది, ఇంకేం లేదు. ఇప్పుడు 30 ఫీట్ అన్నారు కదా, 30 ఫీట్ వాటికి రఫ్గా ఎంత అవుతుందండి? నేను 26 ఫీట్స్ చేసినాను. అది నాది మ్యాక్సిమం 4.5 అట్లా ప్రైస్ ఉంది. అది దాన్ని 4 to 5 lakhs దాని ప్రైస్ ఉంది. ఇంకా ఎక్స్టెండ్ అంటే వాళ్ళకి డిపెండ్ అపాన్. ఇప్పుడు ఒక 5 ఫీట్స్ కూడా పెరిగిందంటే అది డబుల్ అవుతుంది మనీ. ఇట్లా లేదు, నార్మల్లీ ఒక 5,000 10,000 పెరిగితే 5 ఫీట్స్ వచ్చేస్తుందని కాదు. దానికి సపోర్ట్స్ మెయిన్ ఇంపార్టెంట్ ఉంటాయి కదా, అవి రిస్క్ ఐటమ్స్. కొన్ని చాలా డీసెంట్గా 1-2 విగ్రహాలు చేస్తాం, అది క్వాంటిటీలో చేయలేం మనం. దానికి చాలా పని ఉంటుంది. సో మీకు ఆర్డర్లు ఇస్తున్నారు చాలామంది, వచ్చి తీసుకెళ్ళేటప్పుడు వాళ్ళు ఏమైనా డిసప్పాయింట్ చెందిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా? 1-2 అటువంటి? అట్లా ఏం లేదు. ఆల్మోస్ట్ అందరైతే హ్యాపీగా ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి మనము శాంపుల్లో ఇప్పుడు ఇమీడియట్లీ చూపాము, తీసుకుపోయేటప్పుడే వాళ్ళకి అన్నీ చేసేస్తాం. వాళ్ళు కూర్చోబెట్టినాక వాళ్ళ సాటిస్ఫాక్షన్ రావాలి. విగ్రహంకి స్పెషాలిటీ ఏముంది వాళ్ళకి అక్కడ తెలుస్తుంది. అక్కడ తీసుకుపోయినా మా విగ్రహాలన్నీ కూర్చోబెట్టినాకనే వాళ్ళ స్పెషాలిటీ వాళ్ళు. అందుకోసం ఇంతమంది నాకు ఫిక్స్గా ఉన్నారు, వదిలేరారు, ఇంకా కన్ఫర్మ్ వచ్చి నా దగ్గరనే తీసుకుంటా అని కంటిన్యూ చాలా మంది ఉన్నారు అట్లా. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. మనం ఈ ధూల్పేటలో గణేష్ కళాకారు దగ్గర ఉన్నాం. ఇది ఒక చిన్న యూనిట్ ఉంది. ఇక్కడ చాలా అట్రాక్టివ్గా ఉన్న విగ్రహాలు, వీటి తయారీ వెనుక గల కారణాలు ఏంటి మన ఈ ఆర్గనైజర్ అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి. నమస్తే. నా పేరు గౌతమ్. ఓకే, ఇది స్టోర్ గురించి చెప్పండి. ఇది గణేష్ సింగ్ కళాకార్ స్టోర్. లోపల పెద్ద ఉంటాయి, బయట చిన్న ఉంటాయి. ఓకే, సరే. మొత్తం వెరైటీస్లో మోడల్స్ ఉన్నాయి మన దగ్గర. ఒక్కొక్క పీస్ ఒక్కొక్క రేట్ ఉంది, ఒక్కొక్క సైజ్ ఉంది, ఒక్కొక్క డిజైన్స్లో ఉన్నాయి. చాలా వెరైటీస్లో ఉన్నాయి మన దగ్గర. ఉంటే చూసుకోవచ్చు మీరు, అన్ని డిజైన్స్లో ఉన్నాయి. దాదాపుగా ఒక ఏడాదికి ఎన్ని విగ్రహాలు ఇక్కడ తీసుకొస్తారు? ఏమంటే 300 అట్లా పీసెస్, 300 to 200. అన్నీ అయిపోతాయి? అన్నీ అయిపోతాయి మన దగ్గర, ఒక్క కూడా ఉండదు మన దగ్గర. ఎక్కడి నుంచి వస్తారండి ఇక్కడ? ఇది మన ముంబై నుంచి తెప్పిస్తాం మేము. ముంబై నుంచి ప్లేన్ తెప్పిస్తాం, ఇక్కడే మేమే డిజైన్ చేస్తాం. ఒక్కొక్క గణేష్కి సింగల్ ఇట్లా క్లాత్స్ లా అన్నీ మేమే చేస్తాం ఇక్కడ.
మీరు మన ఎంతకాలం నుంచి ఉన్నారు ఈ ఫీల్డ్? మేము చిన్నప్పటి నుంచి ఉన్నాం. మన గ్రాండ్ ఫాదర్ అట్లా ఫాదర్ నుంచి అట్లానే నడుస్తూనే ఉంటాయి మనది జనరేషన్ అంతే. సో సడన్గా సీజన్ అయిపోగానే కాస్త డల్గా అనిపించదా? అదే ఈ గణేష్ అయిపోతే అప్పుడు దుర్గామాత ఉంటుంది, దాంట్లో బిజీ అయిపోతాం మనం. అవునా? మొత్తం సీజన్ అయితే వర్క్ చాలు ఉంటుంది. ఒక 2 months మేము ఫ్రీ ఉంటాం. అప్పుడు 2 months తర్వాత స్టార్ట్ చేస్తాం పని. పెద్ద గణేష్లు మళ్ళీ చిన్న గణేష్ వస్తాయి, దానికి డిజైన్ చేస్తాం. ఒక గణేష్కి ఒక 4 గణేష్కి ఒక డే అవుతుంది డిజైన్ చేయడానికి. అట్లా పెద్ద గణేష్ అయితే లోపల రెడీనే ఉంటూనే ఉంటాయి అట్లా. థ్యాంక్ యూ వెరీ మచ్.